దేవుని సన్నిధికి వచ్చిన విశ్వాసులైన మీకందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. అందరికీ వందనాలు. ఒకసారి రెండు చేతులు పైకెత్తి గంభీర స్వరములతో దేవునికి స్తుతులు చెల్లించుదాం. హల్లెలూయా, హల్లెలూయా. రైట్. పరిశుద్ధ గ్రంథము నుండి ఈరోజు ఒక ఇద్దరు వ్యక్తుల గురించి మీకు తెలియచేయాలని ఆశపడుతున్నా. ఆ ఇద్దరు వ్యక్తుల్లో మొదటి వ్యక్తిని గురించి మనము ధ్యానం చేద్దాం. పరిశుద్ధ గ్రంథములో ఆదికాండము 40వ అధ్యాయము 14-15 వచనాలు చదువుకుందాం. కాబట్టి నీకు క్షేమము కలిగినప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకొని నాయందు కరుణించి ఫరోతో నన్ను గూర్చి మాటలాడి ఈ ఇంటిలో నుండి నన్ను బయటికి రప్పించుము. ఏలయనగా నేను హెబ్రీయుల దేశములో నుండి దొంగిలబడితిని, అది నిశ్చయము. మరియు ఈ చెరసాలలో నన్ను వేయుటకు ఇక్కడ సహా నేనేమియూ చేయలేదని అతనితో చెప్పెను. నా ప్రియులారా, ఇక్కడ ఇద్దరు వ్యక్తులు మాట్లాడుకుంటున్నారు. ఎవరు ఆ ఇద్దరు అంటే, ఇద్దరు చెరసాలలో ఉన్నారు. ఆ ఇద్దరితో పాటు ఇంకొక వ్యక్తి ఉన్నాడు. మొత్తం ముగ్గురున్నారు. అయితే ఒక వ్యక్తితో మాట్లాడుతున్నాడు. ఎవరు? చెరసాలలో ఉన్న యోసేపు. పోతీఫరు భార్యతో తప్పుగా ప్రవర్తించాడన్న అపనిందను మోస్తూ యోసేపు చెరసాలలో వేయబడ్డాడు. యోసేపు వేయబడిన చెరసాలలోనే 40వ అధ్యాయం 1వ వచనములో చూస్తే, అటు పిమ్మట ఐగుప్తు రాజు యొక్క పానదాయకుడును భక్ష్యకారుడును తన ప్రభువైన ఐగుప్తు రాజు ఎడల తప్పు చేసిరి కనుక ఫరో పానదాయకుల అధిపతియు భక్ష్యకారుల అధిపతియునైన తన ఇద్దరు ఉద్యోగస్తుల మీద కోపపడి వారిని కూడా చెరసాలలో వేయించెను. ఇక్కడ పానదాయకుడు భక్ష్యకారుడు అని ఇద్దరున్నారు. పానదాయకుడు అంటే ఎవరంటే, రాజుకు ద్రాక్షారసము అందించేవాడు. భక్ష్యకారుడు ఎవరు అంటే, రాజు తినటానికి భోజనాలు సిద్ధపరిచేవాడు. జాగ్రత్తగా వినండి. వీరిద్దరూ కూడా, వారిద్దరి మీద నేరము మోపబడింది కాబట్టి వారిద్దరూ కూడా చెరసాలలో వేయబడ్డారు. వారికంటే ముందే 39వ అధ్యాయం 19వ వచనంలో, కాబట్టి అతని యజమానుడు ఇట్లు, నీ దాసుడు నన్ను చేసెనని తన భార్య తనతో చెప్పిన మాటలు విన్నప్పుడు కోపముతో మండిపడి అతనిని పట్టుకొని రాజు ఖైదీలు బంధింపబడు చెరసాలలో వేయించెను. అతడక్కడ చెరసాలలో ఉండెను. 39వ అధ్యాయములో యోసేపు చెరసాలలో వేయబడ్డాడు. 40వ అధ్యాయములో వీరిద్దరూ కూడా చెరసాలలో వేయబడ్డారు. అయితే ఒకరోజు రాత్రి వీరిద్దరూ కూడా కలలు కన్నారు. ఇద్దరు ఒకే రాత్రి కలగన్నారు. అయితే ఆ కలల యొక్క భావం వీరికి తెలియదు గనక తెల్లవారిన తర్వాత ఇద్దరు కూడా దిగులుతో కూర్చున్నారు. వారు దిగులుతో కూర్చున్నప్పుడు యోసేపు వారిని చూసి, ఏమయ్యా అంత దిగులుగా ఉన్నారు, ఏంటి పరిస్థితి అంటే, పోయిన రాత్రి మేమిద్దరము కూడా కలలు కన్నాం, చెరొక కల కన్నాం. అయితే
వాటి భావం ఏంటో మాకు అర్థం కావట్లేదు, అందుకే మేము దిగులుగా ఉన్నాము అని యోసేపుతో వారు చెప్పినప్పుడు, సరే ఒకసారి నాకు చెప్పండి, వీలైతే నేను వాటిని వివరించడానికి ప్రయత్నం చేస్తాను అని యోసేపు వారిద్దరితో అంటే, మొదట పానదాయకుడు అంటున్నాడు. ఏమని? 9వ వచనంలో 40వ అధ్యాయం. అప్పుడు పానదాయకుల అధిపతి యోసేపును చూచి, నా కలలో ఒక ద్రాక్షవల్లి నా ఎదుట ఉండెను, ఆ ద్రాక్షవల్లికి 3 తీగలుండెను, అది చిగురించినట్లు ఉండెను, దాని పువ్వులు వికసించెను, దాని గెలలు పండి ద్రాక్ష ఫలములాయెను, మరియు ఫరో గిన్నె నా చేతిలో ఉండెను, ఆ ద్రాక్ష ఫలములను నేను పట్టుకొని ఫరో గిన్నెలో వాటిని పిండి ఆ గిన్నె ఫరో చేతికి అప్పగించుతనని తన కలను అతనితో వివరించెను. పానదాయకుడు కల వివరించాడు. అప్పుడు యోసేపు అంటున్నాడు, దాని భావం ఇదే, ఆ 3 తీగెలు 3 దినములు, ఇంకా 3 దినములలోగా ఫరో నీ తలను పైకెత్తి నీ ఉద్యోగము నీకు మరలా ఇప్పించును, నీవు అతనికి పానదాయకుడివై ఉన్న నాటి మర్యాద చొప్పున ఫరో గిన్నెను అతని చేతికి అప్పగించెదవు. ఇప్పుడు కాబట్టి నీకు క్షేమము కలిగినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో, నీకు క్షేమం కలిగినప్పుడు, నేను చెప్పినట్లు నీకు కలిగితే, నేను ఏ భావం అయితే నీకు చెప్పానో 3 రోజుల తర్వాత ఫరో రాజు, ఏ ఫరో రాజు అయితే నిన్ను చెరసాలలో వేశాడో అదే ఫరో రాజు నిన్ను మరలా పిలిపించి నీ ఉద్యోగము నీకు తిరిగి ఇచ్చినప్పుడు నీకు ఈ అర్థము ఈ భావము చెప్పిన నన్ను జ్ఞాపకం చేసుకో. ఎందుకంటే నేను ఈ చెరసాలలో బానిసగా ఉండటానికి, ఖైదీగా ఉండటానికి ఎలాంటి తప్పు నేను చెయ్యలేదు. ఈ విషయాన్ని ఫరోకు నేను వివరించినట్లుగా నా గురించి నువ్వు ఫరోతో మాట్లాడు అని యోసేపు ఏం చేశాడు? అతనికి చెప్పాడు. ఎవరికి? పానదాయకునికి చెప్పాడు. నేను ఈరోజు పానదాయకుని గురించి చెప్తాను మీకు. తర్వాత విషయాలు మీరు తెలుసుకోవాలి. భక్ష్యకారునికి ఏం కల వచ్చింది, ఏం జరిగిందంటే బైబిల్ చదివి తెలుసుకోండి. ఎందుకంటే సమయాన్ని పాటించాలన్న ఉద్దేశంతో ఏది మీకు చెప్పాలో, ఎంత మీకు చెప్పాలో దానినే నేను మీకు వివరించడం జరుగుతుంది. నేను అమ్మబడిన వాడను, హెబ్రీయుల దేశంలో నుండి దొంగిలింపబడి తిని, అది నిజంగా నిజం. మరియు ఈ చెరసాలలో నన్ను వేయుటకు ఇక్కడ సహా నేనేమియూ చేయలేదని అతనితో చెప్పెను. తర్వాత వచనంలో చదివితే 20వ వచనంలో, 3వ దినమందు జరిగినదేమనగా, ఆ దినము ఫరో జన్మదినము గనుక అతడు తన సేవకులందరికీ విందు చేయించి వారి నడుమ పానదాయకుల అధిపతి తలను భక్ష్యకారుల అధిపతి తలను పైకెత్తి, పానదాయకుల అధిపతి ఉద్యోగం మరలా అతనికి ఇచ్చెను గనుక అతడు ఫరో చేతికి గిన్నెనిచ్చెను, మరియు యోసేపు వారికి తెలిపిన భావము చొప్పున భక్ష్యకారుల అధిపతిని వ్రేలాడదీయించెను. 23వ వచనం, అయితే పానదాయకుల అధిపతి యోసేపును జ్ఞాపకము చేసుకొనక అతనిని మరచిపోయెను. మరొకసారి చదవండి ఆ మాట. అయితే పానదాయకుల అధిపతి యోసేపును జ్ఞాపకము చేసుకొనుట ఆయన్ను మరిచిపోయాడు. ఎవరిని? ఎన్ని రోజులకు? 3 రోజులకే మర్చిపోయాడు. యోసేపు ఏమని అడిగాడు? నేను చెప్పినట్లు నీకు క్షేమము కలిగిన రోజు నా గురించి ఫరోతో మాట్లాడి నన్ను జ్ఞాపకం చేసుకో అని చెప్పాడు. అయితే ఆ వ్యక్తి
మూడవ దినమున తనకు జరిగినటువంటి స్థితి యోసేపు చెప్పినట్లే జరిగింది. అయితే ఆ పానదాయకుడు తనకు మేలు కలుగుతుందని తన కలభావమును వివరించి చెప్పిన యోసేపును మరచిపోయాడు. యోసేపును మరచిపోయాడు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ లోకంలో జీవిస్తున్న మనందరికీ ఎన్నో అవసరాలుంటాయి. ఎంతో మందితో అవసరం పడతా ఉంటుంది. కాబట్టి ఈ లోకంలో కుటుంబాలుగా జీవిస్తున్న మనకు మన చుట్టూ ఉన్న సమాజముతో అవసరం పడుతుంది. ఏదో ఒక సందర్భములో ఎవరో ఒకరు మనకు కానీ మన పిల్లలకి కానీ మన ఇంట్లో ఉన్నటువంటి పరిస్థితికి కానీ ఖచ్చితంగా ఎవరో ఒకరు మనకు సహాయం చేయవలసిన అవసరం వస్తుంది, చేస్తారు కూడా, చెయ్యకపోతే కుదరదు కూడా. ఎంత డబ్బున్నోడైనా, ఎంత పలుకుబడి ఉన్నోడైనా, ఎలాంటి వాడైనా ఏదో ఒక సందర్భములో ఎవరో ఒకరి సహాయం మనకు అవసరమవుతుంది. ఈరోజు నేను మీకు పరిశుద్ధాత్మని సహాయముతో చెబుతున్న విషయం ఏంటంటే, మీ పరిస్థితుల్లో, మీ అవసరతలో, మీ ఇబ్బందికర పరిస్థితుల్లో, మీ తెలియని పరిస్థితుల్లో, మీకు రాని పరిస్థితుల్లో, మీకు లేని పరిస్థితుల్లో, మీకు అవసరం ఉన్నప్పుడు ఎవరైతే మీకు సహాయం చేశారో, అది చిన్న సహాయమే కానీ, ₹1 సహాయమే కానీ, నీ అవసరములో, నీ బాధలో, నీ ఇరుకులో, నీ ఇబ్బందిలో నీకు సహాయం చేసిన వ్యక్తిని ఎట్టి పరిస్థితుల్లో కూడా మరచిపోవద్దు. సీరియస్గా చెప్తున్నా నేను. ఈరోజు మన స్థితి బాగుండొచ్చు, ఈరోజు మనకు క్షేమం కలిగి ఉండొచ్చు, ఆ రోజు మనకు గంజికి గతి లేదు, ఈరోజు మనము 1000 మందికి భోజనాలు పెట్టే స్థితిలో ఉండొచ్చుగాక. చాలామంది అంటుంటారే, పడేచ్చా తీసుకో, ఏమంటారు, ఎంత ఇచ్చినావు నువ్వు, దానికంతా వడ్డేసి చెప్పు, మొదటి నుంచి ఎంత ఇచ్చినావో చెప్పు, రాసి నువ్వు ఎంత ఇచ్చినావో దానికి 2 రెట్లు 3 రెట్లు. అంటే అవసాన దశలో, కష్ట పరిస్థితుల్లో సహాయము చేసిన, ఆదుకున్నటువంటి వ్యక్తిని క్షేమము కలిగిన తర్వాత మరచిపోవటం ఒక తప్పు అయితే, ఆ వ్యక్తిని నీచంగా, చులకనగా మాట్లాడటం మరీ భయంకరమైనటువంటి తప్పు. నేను ఎందుకు ఈ విషయాన్ని మీకు ఈరోజు చెప్తున్నానంటే, వీటిని నేను నా 40 సంవత్సరాల జీవితంలో నేను అనుభవించినటువంటి విషయాన్ని, నా జీవితంలో జరిగిన విషయాన్ని, చాలామంది బాధపడుతూ నాకు చెప్పిన విషయాలన్నిటినీ జ్ఞాపకం చేసుకొని ప్రభు సన్నిధిలో ధ్యానం చేసిన విషయాలే ఈరోజు మీకు చెప్తున్నాను ప్రియులారా. కృతజ్ఞత లేని జీవితాన్ని దేవుడు ఎట్టి పరిస్థితుల్లో కూడా అంగీకరించడం. ఖచ్చితంగా మనకు అది మాట సాయమే కానీ, డబ్బు సాయమే కానీ, అది ఏదైనా సరే, నీకు తోడుగా వచ్చినా సరే, ఏం ఊరికినే ఇచ్చినావా, ఊరికినే వచ్చినావా, ఇలాంటి మాటలు మాట్లాడుతూ ఉంటారు. నువ్వు ఏమి జరిగినా, ఏమి చేసినా, ఆ సమయంలో నువ్వు గడ్డనబడటానికి, ఆ సమయంలో నువ్వు కోలుకోవటానికి, ఆ సమయంలో నువ్వు ధైర్యాన్ని తెచ్చుకోవటానికి, ఆ సమయంలో నీ జీవితంలో నువ్వు నిలదొక్కుకోవటానికి నీతో పాటు నిలబడిన వ్యక్తిని, నీతో పాటు నడిచిన వ్యక్తిని, నీకు సహాయంగా నిలబడినటువంటి వ్యక్తి విషయంలో కృతజ్ఞత కలిగి ఉండటం మంచిది. మరిచిపోవటము నేరముతో సమానము. మేలు చేసిన వ్యక్తిని, చేసిన మేలు మర్చిపోవటం నేరం. ఎందుకంటే ఆ 41వ అధ్యాయంలో చూడండి, మీకు కనబడుతుంది. 41వ అధ్యాయములో 9వ వచనములో
మనకు కనబడుతుంది చూడండి. అప్పుడు పానదాయకుల అధిపతి, నేడు నా తప్పిదములను జ్ఞాపకము చేసుకొనుచున్నాను. తప్పిదములు అన్న చోట ఇంగ్లీష్లో ఏముంటుందంటే అఫెన్సెస్ అని ఉంటుంది. అఫెన్సెస్ అంటే నేరములు, తప్పిదములు. ఏం తప్పు చేశాడు ఈయన? పానదాయకుడు ఏం తప్పు చేశాడు? తనకు మేలు చేసిన, తనకు మేలుకరంగా మాట్లాడిన మాటలు. చాలామంది చాలాసార్లు మనల్ని వెనకేసుకొని మాట్లాడుతుంటారు, మనకు సపోర్టుగా మాట్లాడుతుంటారు. అలాంటి వ్యక్తులను కూడా మీరు మర్చిపోవాకండి. లోకమంతా వేలెత్తి చూపించినా, ఇంట్లో వాళ్ళు సైతము నమ్మకపోయినా, ఎవరో ఒకరు ధైర్యపరిచే మాటలు నీతో మాట్లాడి ఉంటారు. నీ అవసాన దశలో, నీ క్లిష్ట పరిస్థితుల్లో ఆ వ్యక్తికి జీవితాంతము రుణపడి ఉండటం మంచిది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఈ వ్యక్తి మర్చిపోయాడు. ఎన్ని సంవత్సరాలు అయిందో పాపం. ఫరోకు కల వచ్చినప్పుడు ఆ కలభావము చెప్పమని ఫరో రాజు అందరిని పిలిపించి అడుగుతూ ఉన్న సమయంలో అప్పుడు గుర్తు చేసుకున్నాడు. ఏది ఏమైనా సరే లేటుగా గుర్తు చేసుకున్నది ఏంటది? ఎప్పుడు చేసుకోవాలి? నీకు క్షేమము కలిగిన వెంటనే. ఈ స్థితిలోకి నువ్వు రావటానికి కారణము ఎవరో, నువ్వు నిలబడటానికి కారణము ఎవరో, నీతో నిలబడిన వాళ్ళు ఎవరో, నీకు సపోర్ట్గా మాట్లాడిన వాళ్ళు ఎవరో, ఆ రోజు 10 సంవత్సరాల క్రితం, 15 సంవత్సరాల క్రితం, 20 సంవత్సరాల క్రితం. నేను ఎందుకు ఈ విషయాలు చెప్తున్నానంటే, కృతజ్ఞత లేని వారిని, మేలు చేసిన వారిని మర్చిపోయే వారిని, పొందుకున్న మేలు మర్చిపోయి మాట్లాడే వారిని దేవుడు ఏ మాత్రము కూడా సహించినట్లుగా బైబిల్లో లేదు. సహించడు ఆయన. ఈ వ్యక్తి చాలా సంవత్సరాల తర్వాత జ్ఞాపకం చేసుకొని ఏమంటున్నాడంటే, అయ్యయ్యో నా తప్పులను నేను జ్ఞాపకం చేసుకుంటున్నాను. అయ్యా, చెరసాలలో హెబ్రీయుడైన యోసేపు అని ఒక వ్యక్తి ఉన్నాడయ్యా. మీరు నన్ను చెరసాలలో వేసినప్పుడు, భక్షకారుణ్ణి చెరసాలలో వేసినప్పుడు మేమిద్దరము కలగంటిమి. వాటి భావము మాకు వివరించి చెప్పిన వాడు అతడు చెప్పింది చెప్పినట్లుగా జరిగింది. కాబట్టి ఒక్కసారి అతన్ని పిలిపించుకొని అతడు చెప్పే భావం మీరు వినండి. ఆ రోజు ఈ పానదాయకుడు యోసేపును జ్ఞాపకం చేసుకోవటము ద్వారా యోసేపు జీవితమే మారిపోయింది. అంతవరకు జ్ఞానవంతుడే యోసేపు, మర్మములు ఎరిగిన వాడే, భక్తిపరుడే, భవిష్యత్తును గురించిన జ్ఞానము కలిగిన వాడే. అయినా చెరసాలలో ఉన్నాడు. మేలు పొందిన వారందరూ అతని పక్షాన నిలబడితే అతని స్థితి కూడా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అయితే జరుగుతున్న బాధ, జరుగుతున్నటువంటి భయంకరమైన పరిస్థితి ఏంటంటే, మేలు పొందిన వాళ్ళందరూ విడిచిపెట్టడం, మేలు పొందిన వారందరూ మర్చిపోవటం వల్ల పరిశుద్ధులైన వారు, భక్తిపరులైన వారు అలాంటి హీనస్థితిలోనే, దీనస్థితిలోనే ఉన్నారు. వారు ఆ స్థితిలో ఉండటానికి కారణం వారు కాదు, దేవుడు కాదు. ఎవరు? మేలు పొందిన వారు పట్టించుకోకపోవటం, సహాయం పొందిన వారు తిరిగి సహాయంగా నిలబడకపోవటం. అర్థమవుతుందా? ఈ వ్యక్తి జ్ఞాపకం ఎంత ఆలోచించుంటాడు కదా. చెరసాలలో వినబడి ఉంటుంది కదా, రాజ్యంలో ఏం జరుగుతున్నది, ఆ రాజ్య సభలో ఏం జరుగుతున్నది యోసేపుకు వినపడి ఉంటుంది కదా. నా గురించి చెప్పింటాడులే, ఏదో ఒకరోజు నన్ను పిలిపిస్తానులే, నాతో మాట్లాడతానులే, నా బాధల్లో నేను చెప్పుకుంటానులే అని ఎంత ఆశపడింటాడో యోసేపు. కానీ ఆ వ్యక్తి మేలు పొందిన తర్వాత,
అతనికి క్షేమము కలిగిన తర్వాత ఏమండి ఎట్లా మర్చిపోతారండి? మర్చిపోతారు. కృతజ్ఞత లేనటువంటి మనస్సు చాలా మందిలో ఉంటుంది. అలాంటి మనస్సు అంతవరకు దువ్వడం, అంతవరకు అబ్బో, ఎంతవరకు? ఆ పని జరిగేంత వరకు, ఆ ఆ ఆ స్థితి సరిచేయబడేంత వరకు, ఆ అవసరము తీరేంత వరకు నువ్వే నాకన్నీ. అది తీరిన తర్వాత, స్థితి మారిన తర్వాత గుర్తు చేసుకున్నాడు నిజమైన మనిషి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా.